తాండూరు పట్టణం భవానీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివారం 6వ తేదీన పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో నిర్వహించే లింగాయత్ లింగబలిజ మండల వారీగా ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. తాండూరు వీరశైవ సమాజం ఆది అని మాది సంఘం అని చెప్పారు. సమాజంకు సంఘంకు తేడా ఉందని ఈ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన సంఘమని అన్నారు. తాండూరులో ఉన్న సమాజంకు ఈ సంఘానికి ఎటువంటి విభేదాలు లేవని సంఘం తరపున ఓబీసీ పోరాటం చేసేందుకే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తాండూరు లోపల అంతా చర్చ నడుస్తుంది. ప్లస్ వీరశైవ సమాజం సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు చీలికలు తెస్తున్నారు అని. దీనిపైన మీరు ఏం స్పందిస్తారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సంఘమా సమాజం? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉన్నది శ్రీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం అని పెట్టినాం. ఇది సమాజంకు అసలు సంఘం అంటే ఏమిటిది నేను చెప్తే అది సంఘం. దాన్ని సంఘం అంటారు. అంటే ఒకే కులానికి చెందిన వాళ్ళు ఒక దగ్గర చేసుకొని మనం అభివృద్ధి అయిదాం అనుకుంటే అది సంఘం అంటారు. సమాజం అంటే ఏమిటిదంటే ఒక 4 కుల సంఘాలు కానీ ఒక 10 కుల సంఘాలు కానీ కలిసి ఏర్పడి మనము మన సమాజాన్ని కానీ చుట్టుపక్కల పరిసరాలను కానీ అభివృద్ధి చేసుకుందాము, మన పిల్లల్ని అభివృద్ధి చేసుకుందాము అనుకుంటే దాంట్లో పలు కుల సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు మన ఈయన చెప్పినట్టు గాండ్లోళ్ళు ఉన్నారు, జంగమోళ్ళు ఉన్నారు, బలిజోళ్ళు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అందరు ఉన్నారు. దాన్ని సమాజం అంటారు. దీన్ని సమాజం అని అనరు. మేము లింగ బలిజలకు మాత్రమే మేము మెంబర్షిప్ ఇస్తున్నాం దీంట్లో. ఇప్పుడు మేము పోయి జంగమోళ్ళకి అడిగితే మాకు వాళ్ళ సమాజం ఆల్రెడీ నడుస్తున్నది. నేను అనరాదు కానీ అంటున్నా, ఇప్పుడు నడుస్తున్నది. దాంట్లో మాకు మెంబర్షిప్ ఇవ్వమంటే ఇయ్యరు. అది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి. మాకు ఇయ్యరు. ఇప్పుడు దానికి ఎవరు అధ్యక్షులు ఉన్నారో మీకు తెలుసు, ఏమున్నదో అంత తెలుసు. కానీ వీరశైవ సమాజం లోపల కూడా జంగమాలు ఉన్నారు కదా, ఉండని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమంటలేరు, మాకు మాత్రమే పెట్టొద్దని. మేము కూడా ఉన్నాం దాంట్లో. మేము లేమని అంటలేము. మేము కూడా కుల సంఘం పెట్టుకుంటాం. అందరికి కుల సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము కుల సంఘం పెట్టుకుంటాం. మేము కూడా సమాజంలో ఉంటాం. మేము కూడా దాంట్లో భాగమే. మేము ఎవరికి కాంట్రవర్సీ ఎప్పుడు చేయలేదు. వాళ్ళని ఒక్క మాట అనలేదు. వాళ్ళే సమాజాన్ని విడదీస్తున్నారు అని చెప్పి అనగలుగుతున్నారు. ఎందుకు వాళ్ళు సమాజాన్ని విడదీస్తున్నారు అంటున్నారు కదా. మా దగ్గర ఉన్న వాళ్ళు పదవుల గురించి రాక తర్వాత ఆస్తులకు పోయిన వ్యామోహంతో ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు అని అంటున్నారు. దీన్ని మీరు ఏమని స్పందిస్తారు? ఎన్నిసార్లు నిలబడ్డాం మేము? ఇందులో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు నిలబడ్డారు? ఎవరు నిలబడ్డారు కాదు. పదవులు ఆయన నిలబడ్డాడు, గెలిచిండు ఒక్క ఆయన. వేరే వాళ్ళు ఎవరు నిలబడలేదు. మేము దుకాణాలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. ఎవరు దుకాణాలు తీసుకోలేదు. ఆస్తుల పైన వ్యామోహం అంటే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని, బాగా చెప్తా చెప్పుకుంటాను. రిటైర్డ్ ఎంప్లాయీని, నాకున్నది. ఈయనకు ఫంక్షన్ హాల్ ఉన్నది. ఇక ఈయన ఒక ల్యాండ్ లార్డు, ఆయన ఒక ల్యాండ్ లార్డు, ఆయన మేనేజరు, ఇక ఆయన లీడరు, ఆయన బిజినెస్ ఉన్నది ఫోటోగ్రఫీ. ఆస్తుల మీద ఎవరికి ఏమైనా ఆస్తులు అందరూ సంపాదించుకొని ఉన్నారు. అందరు మంచిగా ఉన్నారు. మేము ఒక్క దుకాణం కూడా దుకాణం తీసుకోలేదు. సబ్లీజులకి ఇవ్వలేదు. మేము దాని అవసరమే లేదు మాకు. మరి ఈ పోరాటం అనేది వీరశైవ సమాజంలో ఉండి చేస్తే అయిపోతుంది కదా. వీరశైవ సమాజము తాండూరు వరకు మాత్రమే పరిమితమై ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే వీరశైవ మహాసభ ఉన్నది మాకంటే అది బెంగళూరులో ఉన్నది. ఆ బెంగళూరు దీనికి సంబంధం ఏమున్నది? ఆ కర్ణాటక రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది, తెలంగాణ రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది, మహారాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది. లింగబలిజలకు మీరు చూడండి. గతంలో కూడా ఇదే సమాజం వాళ్ళు అఖిల భారత సమావేశాలకు పోయినాము, కమిటీ కూడా వేసినాము. కమిటీకి కూడా మీరు వస్తాయంటే కూడా స్వాగతిస్తాము. దాని ద్వారా పోరాటం చేయమని చెప్తారు. సపరేట్గా మీరు ఇప్పుడు పోరాడాల్సిన అవసరం ఏందని దాని నుంచి కాలేదు కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం అని 2013లో దీన్ని స్థాపించి అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఓబీసీ కోసం పోరాటం చేస్తూ కృష్ణయ్య గారి సపోర్ట్ తీసుకొని అన్ని పార్టీ రహితంగా అన్ని పార్టీ లీడర్లతోటి సహకారం వీళ్ళు ఈశ్వరప్ప గారు, మరియు పట్ల సంగమేశ్వర్ గారు, దినేష్ పాటిల్ గారు, కల్లపల్లి రాచప్ప గారు అందరూ వాళ్ళ సహకారం తీసుకొని ఢిల్లీ వరకు పోరాటం చేసి ఈరోజు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తే మన కేసీఆర్ గారు కూడా ఢిల్లీకి చీఫ్ సెక్రటరీ ద్వారా లెటర్లు రాయించడం జరిగింది. వీళ్ళని ఓబీసీలో కలపండి అని. ఇప్పుడు మనం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. మనం బసవేశ్వర జయంతి చేసుకోవడానికి కూడా మాకు జీవో రిలీజ్ చేసినారు. దాంట్లో మా ఈశ్వరప్ప గారు, ఇప్పుడున్న గౌరవ అధ్యక్షులు గారు మెంబరు. మేము సపరేట్గా బసవేశ్వర జయంతి చేసుకోవడానికి కూడా మాకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది. ఇది ప్రభుత్వ పద్ధతి ప్రకారమే నడుస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోము.
సమాజానికి కూడా మేము వ్యతిరేకం కాదు. అదే వీరశైవ సమాజంలో మాత్రం మీరు చీలికలు తీసుకొని వస్తున్నారా? అది మేము చీలికలు తీసుకురాము, మేము దాంట్లోనే సభ్యులేము. మేము మా కుల సంఘానికి ఇప్పుడు అందరికీ ఓబీసీలు ఉన్నాయి. వాళ్ళకి 3 కుల సంఘాలు ఉన్నాయి, 3 కుల సంఘాలకు ఓబీసీలు ఉన్నాయి. మాకు ఓబీసీ లేదు. మరి సమానత్వం ఎట్లయితుంది సమాజంలో? మాకు ఓబీసీ ఇప్పగలుగుతారా? ఎన్ని ఇప్పిస్తే మేము ఇవన్నీ ఏం చేయాలి? కాంట్రవర్సీ ఉండదు. మళ్ళీ వాళ్ళ దాంట్లో ఉండి పోరాడితే వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్తారు. ఆల్రెడీ ఉన్నది, వాళ్ళు రారు. అంటే మీరు పోరాడేదానికి కూడా సమాజం లోపల మీరు పోరాడడానికి మేమే మద్దతు ఇచ్చి మేమే పంపిస్తాం అని చెప్తారు. వాళ్ళు చెప్తారు. అదే మీరు ఆన్సర్ మీరు ఏమి చెప్పండి, అదే చెప్పండి. మేమన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ జంగమోళ్ళకు ఓబీసీ వచ్చేసింది, చిప్పబల్లికి వచ్చేసింది, తర్వాత గానోళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు మనకు రావాల్సింది మనకు వీరశైవ లింగాది లింగబలి ఆబ్లిక్ లింగబలి అని మనకు రావాలి అంటే మనం ఒకటి సపరేట్ మనం స్ట్రెంత్ ఇవన్నీ చేయాలంటే స్ట్రెంత్ చూపించుకోవాలంటే ఇదంతా చేయాలి. దానికోసం మేము ఇదంతా ప్రయత్నం చేస్తాం. ఓబీసీ రావాలంటే స్ట్రెంత్ చూపించాలి. మేము సమాజంకి వ్యతిరేకం అయితే ఏం కాదు. మేము ఏమంటామంటే తాండ్ర సమాజానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, అన్ని కలిసిమెలిసి చేద్దాం అనుకుంటాం. ఏమంటే జస్ట్ చిన్న విషయం చూపించమనండి. మేము ఇప్పుడు దానికి వాళ్ళకి వ్యతిరేకం అని అంటున్నారు కదా, మేము చిన్న ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ చూపించమని చెప్పండి. మేము ఏమి ఇది తప్పు పని చేసామని చెప్పండి. వ్యతిరేకత అనేది మాకు లేదు, అందరు కలిసిమెలిసి చేద్దామని అంటున్నాం. మేమేమంటే ఇది మనకు సపరేట్ ఉంటే మనకు ఓబీసీ రావాలి అని చెప్పేసి మేము మా ప్రయత్నం అంతే. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు అందరికీ కలిసి మీరు విన్నవించుకున్నారు, ప్లస్ ఎట్ ఏ టైం కూడా వాళ్ళు పోయి రావద్దు అని చెప్పేసి విత్ పాంప్లెంట్తో సహా వాళ్ళు అందరు ఇళ్ళకు పంచారు, నాయకులకు కూడా పంచారు. దానిపైన మీరు ఎలాంటి వదిలేస్తాం? ఆ పని చేయాలన్నా చేయరాదా అని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అంతే. ఇప్పుడు మన చెడు అభిప్రాయం అయితే మాకు ఎవరికి ఏమి లేదు, దాని మీద మేము స్పందించేదే లేదు. రేపు మీ సభను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు, దానిపైన మీరేం ఆలోచన చేస్తారు? దానికి రేపు సభని అడ్డుకుంటే ఏం చేస్తారని మీరు అడుగుతా ఉన్నారు. ఇక్కడ వచ్చిన వీరశైవ లింగబలి సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళే దానికి సమాధానం చెప్తారు. ఎంతమంది వస్తారనేది మీరు చూస్తారు. మీరు ఎందుకంటారంటే ఇది 4 మండలాల్లో ఎంత వారు శరణార్థి వీరశైవ లింగాయత్ లింగబలి రాష్ట్ర అందరికీ శరణార్థి. వీరశైవ లింగాయత్ లింగబలి రాష్ట్ర కమిటీ నుంచి మన ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. ఇక్కడ తాండూరు భవానీ ఫంక్షన్ 4 మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు లింగబలి సోదరులందరూ కూడా. మన బషీరాబాద్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం. వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘము తాండూరు నియోజకవర్గంలో 6 తారీఖు ఆదివారం రోజు భవానీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది కనుక ఇట్టి సమావేశానికి లింగబల్జలు యాళ్ళ మండలం నుంచి అత్యధికంగా రావాలని కోరుచున్నాము. అలాగే వేరే మండలాలకు వెళ్ళిటంగా 4 మండలాలకు వెళ్ళి వచ్చి విచ్చేసి మన లింగబల్జల ఐక్యతను వర్ధిల్లాలని చాటాలని కోరుతూ ముగిస్తుంది. ఆదివారం రోజు భవానీ ఫంక్షన్ హాల్లో మరి లింగబలిజ సంఘం యొక్క భారీ ఎత్తున మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలి. అదేవిధంగా ఎందుకు జరుపుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మరి చదువుల కొరకు కానీ ఉద్యోగాల కొరకు కానీ ఏది ఉన్నా కూడా ఓబీసీ రిజర్వేషన్ల పోరాటం ఇది, అందులో భాగము. మరి మనం బీసీ డీలో ఉన్నాము, మరి సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే వరకు మనం ఓసీలుగానే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనిపై మరి ఇక్కడ రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మరి పట్టణ అధ్యక్షులతో పాటు అందరూ కూడా భారీ ఎత్తున మరి మీటింగ్ కూడా ఆదివారం రోజు మా భవానీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ ఎత్తున మరి ప్రతి మరి మనము ఉనికి చాటాలు మనది భారీ ఎత్తున ప్రోగ్రాం చేయాలంటే మన లింగబల్జలు అందరూ కూడా ప్రతి మండలం నుంచి మరి అత్యధికంగా
వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలియజేస్తూ జై బసవేశ్వర. వీరశైవ లింగభజ సంఘం సమావేశ సందర్భంగా ఈ నెల 6వ తారీఖున మన భవానీ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఘనంగా జరగబోతుంది. కావున ఇట్టి కార్యక్రమానికి యాల మండల లింగబల్జ సోదరులు భారీ ఎత్తున కార్యక్రమానికి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి లింగబల్జ సోదరులు అందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ లింగబల్జ వేదిక పెద్దలకు అందరికీ మరోసారి నా తరఫున నమస్కారాలు తెలుపుతున్నాను. వాళ్ళు ఆహ్వానిస్తే మేము కూడా వాళ్ళు ఎట్లున్నారో మేము కూడా అట్లనే ఉంటాం సమాజంలో. మేము ఉండమని అంటలేము, కాంట్రవర్సీ లేదు మా దగ్గర. మేము కుల సంఘంతో ఫైట్ చేసి మా హక్కుల కోసం పోరాడుకుంటాం. మేము సమాజంలో ఉంటాం. మీ కార్యక్రమాలకు మేము అడ్డం రాము. ఎలక్షన్ ఎప్పటికి ఎట్లయితుందో అట్లనే, కానీ ఎవరన్నా నిలవండి, ఎవరన్నా గెలవండి, ఏమన్నా చేయండి, సమాజాన్ని అభివృద్ధి చేయండి. సమాజం అంటున్నాను నేను, సంఘం కాదు. సమాజంలో ఉన్న 4 సంఘాలను కూడా మీరు డెవలప్ చేయండి. చివరిగా సభ్యులకు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో 13 మంది వీరశైవ లింగాయతులు ఉన్నారు. లింగబల్జకు సంబంధించిన క్యాస్ట్ ఇప్పుడు ఏదైతే మేము గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదని వాళ్ళ 13 మందికి కూడా మేము కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వస్తే గౌరవంగా వాళ్ళని స్టేజ్ మీద కూర్చునేటం జరుగుతుంది. ఎందుకంటే మన కులమని మనం గౌరవించుకోకపోతే సమాజంలో మనకు ఇంకా మనంత మూర్ఖుడు లేకుంటాడు. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం. సమాజం అధ్యక్షుని కూడా గౌరవిస్తాం. సమాజంలో ఉన్న మెంబర్లు 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లస్ వాళ్ళు మిగతా 2 కూడా గౌరవ జంగమ సమాజం నుంచి వెళ్ళి మన సమాజానికి ఎన్నుకోబడ్డారు. మనం అందరం కూడా వాళ్ళకు ఓట్లేసినాం. నేను కూడా వాళ్ళకు ఓటేసిన. నేను ఓడిపోయినా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి నేను ఓటు వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మన గురువులు. వాళ్ళని స్టేజ్ మీద గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళని మేము గౌరవిస్తాం. కానీ కాంట్రవర్షియల్ ఎక్కడ తీసుకొని రాము. వాళ్ళ దగ్గర వాళ్ళు కొంత ఏదన్నా పొరపడి ఏదైనా మాట్లాడింటే నేను నిన్న అనుకుంటున్నా పెద్దలు యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే మీడియాకి కానీ ఎవరికన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో మాజీ అధ్యక్షులు 4 లేరు. ఇప్పుడున్న అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు 3 లేరు. మాజీ ప్రధాన కార్యదర్శి గాదేశాంత్ గారు లేరు. తర్వాత ఇంకెవరు గౌరీశంకర్ గారు లేరు. అంటే 6 మంది పెద్దలు లేరు. కొంత అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉన్నారు. 1-2 పెద్ద మనుషులు కూడా దాంట్లో ఉన్నారు. సమాజం లోపల మాకన్నా ముందు నుంచి గెలుస్తున్న లింగధర్ రాజు గారు ఇప్పుడు కార్యదర్శి 5 సార్లు 7 సార్లు గెలిచిండు. నిండి శేఖర్ గారు ఇంతకుముందు గెలిచారు. వాళ్ళకు కూడా అవగాహన ఉంది. మరి ఎందుకు మా మీద ఆ విధంగా అన్నారో మాకు కూడా తెలియదు. వారికి పర్సనల్గా కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారు వస్తే వాళ్ళని గౌరవంగా వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా జరుగుతుంది. మేమందరం ఈ విధంగా మీడియా తరఫున మేము వారికి వీరశైవ లింగాయత్తు లింగబల్జ సంఘ సమావేశానికి ఆదరంగా ఆహ్వానిస్తాము. జిల్లా అధ్యక్షులు చెప్పాలి అది దాని విషయంలో. నగరంలో మీరు ఎల్లప్పుడూ సిద్ధమేనా అన్నట్లు ఉంటున్నా. మీరు చీలికలు అయితే లేవా? చీలికలు లేవు మా దగ్గర. చీలికలు మేమైతే అనుకోవడం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, మేము అనుకోవడం లేదు. మేము కూడా సమాజం లోపల ఒక భాగం. మా కుల సంఘం కూడా ఒక భాగం. ఇప్పుడు జంగమ సంఘం ఉన్నది, గాళ్ళ సంఘం ఉన్నది, చిప్ప సంఘం ఉన్నది. ఇది జగమెరిగిన సత్యం. ఇది దాని లోపల ఇది ఒక కుల సంఘము, లింగబల్జల ఒక భాగము. వాళ్ళని కూడా మేము వాళ్ళు వస్తే కూడా మేము ఆహ్వానిస్తాం. అందరితోటి కలిసి మేము సమాజంలోనే మేము కార్యక్రమాలలో పాల్గొంటాం. వాళ్ళ కార్యక్రమాలకు మేము ఎటువంటి పరిస్థితుల ఆటంకం కలిగించాం. వాళ్ళు కూడా మా మీద కాంట్రవర్షియల్గా మాట్లాడొద్దు అని మేము ఒక విన్నపం. చివరిగా సభకు ఎంతమంది రావచ్చు? 1000 మంది రావచ్చు. సభకు 800 నుంచి 900 మంది రావచ్చని మేము అనుకుంటున్నాం. 4 మండలాలు ప్లస్ టౌను, ఇంకా మన జిల్లా నుంచి వస్తారు, వికారాబాద్ నుంచి వస్తారు, సంగారెడ్డి నుంచి వస్తారు, నారాయణపేట నుంచి వస్తారు, కొడంగల్ నుంచి వస్తారు. ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుని కాబట్టి తాండూరు వరకే ఇది పరిమితం కాదు. నేను మాట్లాడిన రాత్రి అందరూ అధ్యక్షులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ వస్తారు. లింగబల్జ తాండూరు నియోజకవర్గ పెద్దలందరికీ శరణార్థులు తెలియజేసుకుంటూ రేపు 6 తారీఖు రోజు జరిగే భవానీ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ జిల్లా మరియు 4 నియోజకవర్గాలతో పాటు తాండూరు కమిటీ ప్రమాణ స్వీకారం ఉంది. ఇది ఓన్లీ వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం అంటే ఖాళీ ఊకే ప్రమాణ స్వీకారం కోసమే కాదు.
ఇది ఓబీసీ కోసం కుట్లాడడానికి మాత్రమే మేము ఇది చేస్తున్నాం. ఏదో అది చెడు ఉద్దేశంతోనేం కాదు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఈ దాన్ని విజయవంతం చేస్తే మనం కూడా ముందర ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు కోసము ఇంకా పైకి వెళ్ళి పోరాడదామని తెలియజేసుకుంటూ అందరూ ప్రతి ఒక్క మన వీరశైవ లింగబలిజ సంఘం సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బసవ. ఈ 6 తారీఖు జరిగిపోయే వీరశైవ లింగబలిజ సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ ఆహ్వానితులు కావాలని అందరికీ అవసరమే. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజం తాండ్రూరు సమాజం అనే ఓన్లీ వీళ్ళ ఏమైనా తాండ్రూరు సమాజం అనేది ఓన్లీ తాండ్రూరు వరకే ఉంటుంది. అంటే అన్ని కులాలు కలిసి ఉన్నాయి. ఈ వీరశైవ లింగాయతు అంటే అన్నీ ఉన్నాయి. లింగ బలిజ ఉంది, లింగాయత్ రెడ్డిస్ ఉన్నారు, చిప్ప బలిజోడు ఉంటారు, తర్వాత గాన్ల బలిజోడు ఉంటారు, జంగమ సంగమ అన్నీ కలిసి ఈ సంఘాలన్నీ కలిసి వీరశైవ సమాజం అనేది ఒకటి ఏర్పడింది తాండ్రూరు. ఈ అపోహలు ఏమున్నాయంటే వీళ్ళు అన్నీ వీడగొడుతున్నారని చెప్పేసి అన్నీ డైవర్షన్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇవన్నీ అపోహలు పెట్టుకోవద్దు. ఇది అందరికీ మన పిల్లల భవిష్యత్తు కోసం మేము అన్నీ ప్రాణాళికలు చేస్తూ ఉన్నాం. మేము పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఎవరికి ఏమీ నష్టం జరిగే కార్యక్రమం అయితే కాదు. జనరల్గా ఈ మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచన చేసుకొని ఈ స్టెప్ వేస్తున్నాం అన్నమాట. అంటే ఈ రాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం 2-3 సార్లు మేము వెళ్ళాము. బాగా దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా విజయవంతం అవ్వగలుగుతామని నేను గంటపదంగా నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ ఆహ్వానితులే, అందరూ రావాల్సిందే నేను మనవి చేస్తాను. ఆల్రెడీ జంగమోళ్ళకు ఓబీసీ వచ్చేసింది, చిప్పబల్లికి వచ్చేసింది, తర్వాత గానోళ్ళకు వచ్చేసేసింది. మనకు రావాల్సింది వీరశైవ లింగబలిజ లింగబలిజ అని ఉంది. మనకు రావాలి అంటే మనం ఒకటి సపరేట్ మనం స్ట్రెంత్ ఇవన్నీ చేయాలంటే స్ట్రెంత్ చూపించుకోవాలంటే ఇదంతా చేయాలి. దానికోసం మేము ఇదంతా ప్రయత్నం చేస్తాం. ఓబీసీ రావాలంటే స్ట్రెంత్ చూపించాలండి. మేము సమాజంకి వ్యతిరేకం అయితే ఏం కాదు. మేము ఏమంటామంటే తాండ్ర సమాజానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, అన్ని కలిసిమెలిసి చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటే జస్ట్ ప్రయత్నం చేసేదానికి చిన్న విషయం చూపించమనండి. మేము ఇప్పుడు దానికి వాళ్ళకి వ్యతిరేకం అని అంటున్నారు కదా, మేము చిన్న ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ చూపించమని చెప్పండి. మేము ఇది తప్పు పని చేసామని చెప్పండి. వ్యతిరేకత అనేది మాకు లేదు, అందరు కలిసిమెలిసి చేద్దామని అంటున్నాం. మేమేమంటే ఇది మనకు సపరేట్ ఉంటే మనకు ఓబీసీ రావాలి అని చెప్పేసి మేము మా ప్రయత్నం అంతే. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు అందరికీ కలిసి మీరు విన్నవించుకున్నారు. ప్లస్ ఎట్ ఏ టైం కూడా వాళ్ళు పోయి రావద్దు అని చెప్పేసి విత్ పాంప్లెంట్తో సహా వాళ్ళు అందరు ఇళ్ళకు పంచారు, నాయకులకు కూడా పంచారు. దానిపైన మీరు ఎలాంటి వదిలేస్తాం. ఆ పని చేయాలన్నా చేయరాదా అని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అంతే. ఇప్పుడు మన చెడు అభిప్రాయం అయితే మాకు ఎవరికి ఏమి లేదు, దాని మీద మేము స్పందించేదే లేదు. రేపు మీ సభను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు. దానిపైన మీరేం ఆలోచన చేస్తారు? దానికి రేపు సభని అడ్డుకుంటే ఏం చేస్తారని మీరు అడుగుతా ఉన్నారు. ఇక్కడ వచ్చిన వీరశైవ లింగబలిజ సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళే దానికి సమాధానం చెప్తారు. మీరు ఎందుకంటారంటే ఇది 4 మండలాల్లో ఎంత వారు వెనుకబాటుతనానికి గురిపడ్డారు, ఎంత వెనుకవేయబడ్డారు అనడానికి మనం ఊర్లకు పోతే తెలుస్తుంది. ఇప్పుడు సమాజము యొక్క అభివృద్ధి కోసం మేమేమైనా ఆటంకం పరిచినామా, మేమేమైనా వ్యతిరేకం చేసినామా? వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా మా మీద యాక్షన్ తీసుకోవచ్చు. మీరు ఇన్ని రోజులు చెయ్యండి, ఇప్పుడే చేయడానికి ప్రధాన కారణం చాలా రోజుల నుంచి రాష్ట్ర కమిటీ 2013 లోపల ఏర్పడ్డది. రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా 75 2013 లోపల ఏర్పడ్డది. ఆ తర్వాత కొద్దిగా ఒక్కొక్క జిల్లా వేసుకొని వచ్చారు. ఇది నేను చెప్తే తప్పు అంటుండొచ్చు, కరెక్ట్ అంటుండొచ్చు, కానీ వాలిశాంత్ గారు కూడా దీంట్లో జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఒకప్పుడు తుప్పుది బసవరాజు కూడా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు. శివన్న కూడా ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు. ఇంతకుముందు వీరేశం జిన్గుర్తి గారు కూడా జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు ఉదయశంకర్ గారు జిల్లా అధ్యక్షుడు. దీంతో పాటు ఈ కమిటీలు ఏం చేయడం అంటే ఎక్స్పెన్షన్ అయినాయి. మీరు అంతా పెట్టుకుంటున్నారు కానీ మరి మా పేరునే వాడుకుంటున్నారు. వీరశైవ లింగాయత అని ఒకటి అంటున్నారు. వీరశైవ అనేది పెట్టుకుంటున్నారు అని చెప్పి రిజిస్ట్రేషన్ గారు మేము వాడుకుంటలేదు. మా రాష్ట్ర కమిటీ ఏదైతే ఉన్నదో అది ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డారంటే
గవర్నమెంట్ కార్పొరేషన్ ఇచ్చింది కాదు, వీరశైవ లింగాయత్ లింగ బల్జా అని. అది కాకుండా మేము వేరేది వీరశైవ లింగ బల్జా అని పెట్టుకున్నాం అనుకోండి, మాకు ఆ కార్పొరేషన్ వర్తించదు. ఇక మేము కూడా వేరేలాగా అయిపోతాం. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే జీవో ఇస్తుందో ఆ జీవో ప్రకారమే మనం నడుచుకోవాలి. వేరే రకంగా నడుచుకుంటే మనకు బెనిఫిట్స్ ఎందుకు వస్తాయి? ఇంకా వాళ్ళు అనేది అంటే వీరశైవాన్ని తీసేసేయమని చెప్తారు వాళ్ళు. ఎవరు? అది గవర్నమెంట్ తీసాలి. మనం మీరు పెట్టుకునేది లింగాయత్ లింగ బల్జా పెట్టుకుంటే వాళ్ళకి అభ్యంతరం లేకుండా ఏం కాదు కదా. 703లో దీన్ని రిజిస్టర్డ్ చేయబడ్డది. ఇది ఆ బ్యానర్ కిందనే మేమున్నాం. ఇప్పుడు తీసేయడానికి మనకి ఏం హక్కులు ఉంటాయి, ఎవరికి హక్కులు ఉంటాయి? ఇది ప్రభుత్వం ద్వారా రిజిస్టర్డ్ చేయబడ్డ ఒక సంఘం. దీని ప్రభుత్వం అని సంఘం అని మీరే అంటున్నారు. గతంలో 75 సంవత్సరాల నుంచి సంఘం ఏర్పడిందని ఇక్కడ ఉంది. కట్టుబాట్లని మీరు అందరు తెంచుతున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. ఏమిది చెప్పాలి అది ఏం తెంచినాం మీరు అంటే ఇప్పుడు లింగ బల్జా కొత్తగా తాండ్రు లోపల తీసుకొని వచ్చారు. ఇప్పటి వరకు ఇది ప్రభుత్వం గుర్తించినాకనే వచ్చింది. ఇక్కడ మీరు ఎందుకు దాని లోపల లీలం అవుతున్నారు? ఇక్కడ ఉన్న సమాజాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి, అది చేయకుండా వేరే సమాజంలోకి ఎందుకు మక్కువ చూపిస్తారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పినాం కదా, ఇంతకు ముందే చెప్పినాం. డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏమున్నాయంటే ఓబీసీ వాళ్ళకు ఉన్నది ముగ్గురికి, మాకు లేదు. ఇప్పుడు సమాజం వల్ల మేము అడుగుతాం, ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పిస్తారా? ఇప్పిస్తే కుల సంఘం మేము ఓబీసీ కోసం పోరాటం చేస్తున్నామని ఇప్పుడు 10 సార్లు చెప్పినాం మీకు. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాం. రేపు ఉదయం ఒకవేళ వాళ్ళు స్వాగతిస్తే మీరు స్వాగతించడానికి కూడా ఓకేనా? మీ సమాజం లోపలికి మిమ్మల్ని స్వాగతించిన వాళ్ళు కూడా మీ సమాజంలోకి వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళను లింగమయ్యలు కూడా మాకేమి మా గురువులు వాళ్ళకి మేము అన్నిటికీ పిలుస్తాం. వాళ్ళకు దక్షిణలు ఏమి అని ఇచ్చుకుంటాం, వాళ్ళ కాలం పప్పుకుంటాం. అందరు గాండ్ల బల్జలతో కూడా మా సోదరులే వాళ్ళు కూడా, చిప్ప బల్జలు కూడా మా సోదరులే. వాళ్ళు ఆహ్వానిస్తే మేము కూడా వాళ్ళు ఎట్లున్నారో మేము కూడా అట్లనే ఉంటాం సమాజంలో. మేము ఉండమని అంటలేము, కాంట్రవర్సీ లేదు మా దగ్గర. మేము కుల సంఘంతో ఫైట్ చేసి మా హక్కుల కోసం పోరాడుకుంటాం. మేము సమాజంలో ఉంటాం. మీ కార్యక్రమాలకు మేము అడ్డం రాము. ఎలక్షన్ ఎప్పటికి ఎట్లయితుందో అట్లనే, కానీ ఎవరన్నా నిలవండి, ఎవరన్నా గెలవండి, ఏమన్నా చేయండి, సమాజాన్ని అభివృద్ధి చేయండి. సమాజం అంటున్నాను నేను, సంఘం కాదు. సమాజంలో ఉన్న 4 సంఘాలను కూడా మీరు డెవలప్ చేయండి. చివరిగా సభ్యులకు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో 13 మంది వీరశైవ లింగాయతులు ఉన్నారు. లింగ బల్జాకు సంబంధించిన క్యాస్ట్ ఇప్పుడు ఏదైతే మేము గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదని వాళ్ళ 13 మందికి కూడా మేము కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వస్తే గౌరవంగా వాళ్ళని స్టేజ్ మీద కూర్చునేటం జరుగుతుంది. ఎందుకంటే మన కులమని మనం గౌరవించుకోకపోతే సమాజంలో మనకు ఇంకా మనంతా మూర్ఖుడు లేకుంటారు. కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం. సమాజం అధ్యక్షుని కూడా గౌరవిస్తాం. సమాజంలో ఉన్న మెంబర్లు 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ప్లస్ వాళ్ళు మిగతా 2 కూడా గౌరవ జంగమ సమాజం నుంచి వెళ్ళి మన సమాజానికి ఎన్నుకోబడ్డారు. మనం అందరం కూడా వాళ్ళకు ఓట్లేసినాం. నేను కూడా వాళ్ళకు ఓటేసిన. నేను ఓడిపోయినా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి నేను ఓటు వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మన గురువులు. వాళ్ళని స్టేజ్ మీద గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళని మేము గౌరవిస్తాం. కానీ కాంట్రవర్షియల్ ఎక్కడ తీసుకొని రాము. వాళ్ళ దగ్గర వాళ్ళు కొంత ఏదన్నా పొరబడి ఏదన్నా మాట్లాడింటే నేను నిన్న అనుకుంటున్నా, పెద్దలు ఎల్లుండి జరగబోయే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బల్జా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ప్రమాణ స్వీకారం, అదేవిధంగా 4 మండలాలు నగరం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమము, అదేవిధంగా బహిరంగ సభ కూడా భవానీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తాండూరు నగర కమిటీతో వేదిక కాబోతున్నది. శ్రీ వీరప్రసాద్ గారు నగర అధ్యక్షుడు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మనం అందరం కూడా అత్యధికంగా 4 మండలాల నుంచి నియోజకవర్గ తరఫున వచ్చి మన లింగ బల్జల ఐక్యత చాటి చెప్పి ప్రజల్లో ఉన్న అపోహని కూడగొట్టాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ అత్యధికంగా వచ్చి పాల్గొంటారని ఆశిస్తూ మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. జై బసవ. 6-10
24 నాడు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తాండూరు టౌన్ మరియు 4 మండలాలకు సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమము కార్యవర్గాలకు సంబంధించి జరుగుతున్నది. అట్టి కార్యక్రమంలో సభాధ్యక్షులు శ్రీ గాజుల వీరప్రసాద్ గారు, ముఖ్య అతిథులుగా బుయ్యని మనోహర్ రెడ్డి, శ్రీ పి మహేందర్ రెడ్డి గారు, గౌరవ అతిథి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, విశిష్ట అతిథులు సురేష్ షెట్కర్ గారు ఎంపీ జహీరాబాద్, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు మాజీ ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎం రమేష్ మహారాజ్ గారు ఎస్ఎఫ్సి సభ్యులు, శ్రీ రోహిత్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, శ్రీ ఎస్ రవిగౌడ్ డిసిసిబి ఉపాధ్యక్షులు, శ్రీమతి టి స్వప్న పరిమల్ గారు మున్సిపల్ చైర్మన్ తాండూర్, శ్రీ పట్ల బాలరెడ్డి గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్, శ్రీ సాంబూర్ సోమశేఖర్ గారు కౌన్సిలర్ తాండూర్, శ్రీమతి ఎస్ అశ్విని గుండప్ప గారు కౌన్సిలర్ తాండూర్, శ్రీమతి బంటారం లావణ్య భద్రేశ్వర్ గారు తాండూర్. అదేవిధంగా మా రాష్ట్ర అతిథులు శ్రీ డాక్టర్ వెన్న ఈశ్వరప్ప గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం RVLLS. అదేవిధంగా శ్రీ పట్లోల సంగమేశ్వర్ గారు రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ దినేష్ పాటిల్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వీరు హైకోర్టు న్యాయవాది, శ్రీ కల్లపల్లి రాచప్ప గారు రాష్ట్ర కోశాధికారి, శ్రీ శెట్టి శివకుమార్ గారు కోర్ కమిటీ సభ్యులు, శ్రీ పట్లోళ్ళ శివశరణ్ గారు కోర్ కమిటీ సభ్యులు. అదేవిధంగా ఈ కేంద్ర కమిటీని కూడా ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర మహిళా విభాగము శ్రీమతి లక్ష్మీ సోమశేఖర్ గారు గౌరవ అధ్యక్షులు, శ్రీమతి సూర్య శ్రావణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, శ్రీమతి ఎన్ విద్యుల్లత గారు ప్రధాన కార్యదర్శి రాష్ట్రానికి, శ్రీమతి మార్గపు అశ్విని శంకర్ గారు కోశాధికారి. అదేవిధంగా ఈ రాష్ట్ర యువజన విభాగం వారిని మీడియా ఇన్ఛార్జ్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ మరియు జిల్లా కమిటీ మరియు 4 మండలాలకు సంబంధించి అందరి పేర్లు కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. పేర్లు చాలా పెద్దగా ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మేము లింగ బలిజలకు సంబంధించి ఓబీసీ కోసం ముఖ్యంగా మేము పోరాటం చేస్తున్నాము. మేము కాదు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ పోరాటం తీసుకోవడం జరిగింది. 2 సార్లు జంతర్ మందర్ కూడా దీనిలో ఈ మా మాజీ అధ్యక్షులు గారు ఆకుల శివు గారు వెళ్ళి రావడం కూడా జరిగింది. అక్కడ పలువురు ఎంపీలు కృష్ణయ్య గారు, సురేష్ షెట్కర్ గారు వచ్చి మాకు ఇది చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర పదాధికారులంతా రాష్ట్రపతి గారిని కూడా కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా కలిసినారు. వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఓబీసీ గురించి. కాబట్టి మన లింగ బలిజలకు ఈ ఓబీసీ ఎందుకు అవసరం అంటే, మనం BCDలో ఉన్నాం. ఇప్పుడు BCD అంటే ఓన్లీ మన తెలంగాణ స్టేట్ వరకే మనం పోరాటం చేయగలుగుతాం. మన పిల్లలు, మనం అంటే మనం కాదు, పిల్లలు, మన పిల్లలు ఏదైనా ఉండని, అది ఎగ్జామ్ ఉండని, ఇంకోటి ఉండని, ఇవి ఎంతవరకు పనికొస్తున్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్కు, కాలేజీల సీట్ల కోసము, ఎంపీటీసీకి, సర్పంచ్కు, జెడ్పీటీసీ వరకే పనికొస్తున్నాయి. అది ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఓబీసీ పోరాటం చేస్తే ఓబీసీ అనేది మనకు వస్తే ఏమవుతుందంటే, IIT అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ డాక్టర్ సీట్ కోసము, IAS IPS మొత్తం సెంట్రల్లో ఎక్కడన్నా మన పిల్లలు కాంపిటీషన్లో పాల్గొనవచ్చు, ఎగ్జామ్లో కూడా రాయొచ్చు, ఉద్యోగాలు కూడా ఏ స్టేట్లోనన్నా పొందవచ్చు. ఈ లాభం అనేది చాలా ఉంటుంది. UPSC ఎగ్జామ్ కూడా మన పిల్లలు పాల్గొనవచ్చు. దానికి రిలాక్సేషన్ కూడా ఉన్నది, ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ ఉంటే ఇంకో ముఖ్యమైన లాభం ఏమున్నదంటే, ఇది నాన్ క్రీమీ లేయర్ కింద 8 లక్షల వరకు ఇన్కమ్ ఉండొచ్చు ఒక ఫ్యామిలీకి. నాన్ క్రీమీ లేయర్ అంటారు దాన్ని. సర్టిఫికేట్ ఉంటే ఓబీసీతో పాటు నాన్ క్రీమీ లేయర్ ఉంటే 8 లక్షల వరకు ఇన్కమ్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు BCD ఉంటే 1,00,000 ఉన్నదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఓబీసీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి అన్ని మండలాల లింగబలిజ సోదరులకు మరియు తాండూరు లింగబలిజ సోదరులకు మీరు ఎవ్వరు ఏమి చెప్పినా వినకుండా మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ సభను విజయవంతం చేస్తే మనం ఇంకా పెద్ద ఎత్తున మన ఈ సౌండ్ను పార్లమెంటు వరకు పోయేటట్టు మనం వినిపించడం అనుకోండి, మనకు ఓబీసీ వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా ఈ వేదిక ద్వారా.
కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున మండలాల నుంచి యాలాలు, బషీరాబాదు, తాండూరు, పెద్దేముల్ నుంచి పెద్ద ఎత్తున అందరు పెద్ద ఎత్తున హాజరు కాగలరని నేను వాళ్ళతో మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ముఖ్యంగా లింగ బలిజ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి మన లింగ బలిజలకు ప్రత్యేకంగా మనకు జీవో విడుదల చేసి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి 50 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా విడుదల చేయడం జరిగింది. అతి తొందరలోనే దసరా తర్వాతనో దీపావళి తర్వాతనో దానికి ఒక బోర్డు ఏర్పడుతుంది. దానికి చైర్మన్ కూడా ఉంటాడు, దానికి బోర్డు సభ్యులు కూడా ఉంటారు. దాని లోపల మన బీదవాళ్ళు ఎవరైనా లింగ బలిజలు ఉంటే లోన్ అప్లై చేసుకుంటే 80% సబ్సిడీ తోటి వాళ్లకు లోన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ లింగ బలిజలకు మాత్రమే. అది కార్పొరేషనే ఆ పేరు మీద శాంక్షన్ అయింది, లింగ బలిజ ఫైనాన్స్ కార్పొరేషన్ అని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. రేపు పొద్దున ఎస్ఎస్సి ప్రతిభా పురస్కారాలు కానీ, టోర్నమెంట్స్ కానీ, ఇంకా జనరల్ నాలెడ్జ్ టెస్టులు కానీ అన్ని విద్యార్థులలో ఉన్న ప్రతిభను మేము బయటికి తీసుకొచ్చి లింగ బలిజలను పిల్లలను ఇంకా అభివృద్ధి పదంలోకి మేము తీసుకుపోవాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి ఏం చేస్తున్నట్టే తాండూరు టౌన్ ప్రజలు కానీ, మండలాల్లో కానీ అందరూ పెద్ద ఎత్తున హాజరై ఎవరు ఏం చెప్పినా వినకుండా మీరు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని, దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం, వర్షాలు పడితే కారిపోవడం, అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను మంజూరు చేశాం. డిజైన్స్ అన్ని చేసి ఆర్టాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం. అంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాలు అంటే ఒక వస్తువు 60%, 70% కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక 20%, 5%, 6% చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ గత 5 సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆ ఆలోచన రాలేదు. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిమిసెస్ లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం. అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం. ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం, ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. వారం 10 రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం. మళ్ళీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. 1 month, 1.5 monthలో మొత్తం ఏవైతే 5%, 10% ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.